ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ కాంగ్రెస్ కు ఊహించని బిగ్ షాక్. తీవ్ర టెన్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్తలు వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్స్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరిలో తెలుస్తుంది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయా పార్టీ కార్యాలయాలు నాయకులు కార్యకర్తలు సందడి కనిపిస్తున్నాయి. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్ నిత్యం కళ్యాణం పచ్చతోరణంగా కలకలాడుతుంది. ఇదే అదునుగా అనుకున్నారేమో గాంధీభవన్ సిబ్బంది ఎంపీ అభ్యర్థులకు సైబర్ నేరగాళ్లు ఉజ్జలకిచ్చారు. వివరాలకు వెళ్తే ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నాం, పార్టీ అభ్యర్థుల వివరాలు వెంటనే ఇవ్వండి అంటూ ఇవాళ గాంధీభవన్ సిబ్బందికి కొందరు ఆగంతకులు ఫోన్ చేశారు. అసలు ఎన్నికల టైం ఏం పని పడిందో ఏమో అని మాత్రం ఆలోచించడంలో వాళ్ళు నిజంగా ఫోన్ చేశారనుకొని సిబ్బంది అనుకున్నారు. అనంతరం పార్లమెంట్ అభ్యర్థుల వ్యక్తిగత వివరాలు కూడా ఆగంతకులకు పంపారు. ఆ డేటాతో సైబర్ నేరగాళ్లు ఏకంగా ఎంపీ అభ్యర్థుల టచ్లోకి వెళ్లారు. మీ బీఫామ్ సిద్ధం, 99,000 రూపాయలు ఫోన్ పే చేయాలంటూ అభ్యర్థులు ఫోన్ చేశారు. అవాక్కైన అభ్యర్థులు వెంటనే గాంధీభవన్కు సమాచారం అందజేయగా అసలు విషయం బయటపడింది. దీంతో సైబర్ నేరగాళ్లు వేసిన ప్లాన్ కాస్త బోల్తా కొట్టింది. ఇప్పటికే తెలంగాణలో కడియం కావ్యకు ఇలా ఫోన్ చేయడంతో 70,000 డిమాండ్ చేయడంతో తన తండ్రి కడియం శ్రీహరికి చెప్పడం, గాంధీభవన్ వర్గాలకు ఫోన్ చేసి టికెట్ కన్ఫర్మ్ అయి బీఫామ్ కోసం మరి డబ్బులు అడుగుతున్నారని తెలుసుకున్నప్పుడు ఏం అడగడం లేదని మొత్తానికి అలర్ట్ అయ్యి గాంధీభవన్ సంబంధించి ఇలా సైబర్ నేరగాళ్లు అటాక్ చేశారా, ఏదైనా అస్తం ఉందా, ప్రతిపక్షాల పార్టీలకు సంబంధించి ఏదైనా ఈ రకంగా దాడులు జరుగుతున్నాయి, సైబర్ దాడులు అనే విధ కోణంలో కూడా చర్చిస్తున్నారు, విచారణ జరుపుతున్నారు. మొత్తానికి కీలక నేతలకు సమాచారం సైబర్ నేరగాళ్లకు చెక్కడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో చర్చనీయాంశం అయింది. ఊహించని భిక్షాకే తగిలిందంటున్నారు కాంగ్రెస్ నేతలు.